నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయన్న హరీష్ రావు. ఆసిఫాబాద్ ఘటన బాధితురాల్ని పరామర్శించిన భారాస బృందం. ఖమ్మం జిల్లాలో ఇవాళ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్ట ఉన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ విస్కీ ఐస్ క్రీం అమ్మకాల కలకలం. పార్లర్ యజమాని తయారీదారులను అరెస్టు చేసిన పోలీసులు. కామారెడ్డి జిల్లాలో గురుకుల కళాశాల వసతి గృహంలో ఘర్షణ. విద్యార్థుల మధ్య పరస్పర దాడులు, పలువురికి గాయాలు. హమాస్ మిలిటెంట్ల చేతిలో ఇజ్రాయెల్ బందీలు హతం. దాడితో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన బాధిత కుటుంబాలు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. గాంధీ ఆసుపత్రిలో ఆసిఫాబాద్ బాధితురాల్ని హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మహిళల పట్ల ఈ ప్రభుత్వం చులకన భావం కనిపిస్తోందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని సునీతా మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జైనూరు ఘటన అత్యంత పాశవికమైందన్న హరీష్, 9 నెలల కాంగ్రెస్ పాలన మహిళలపై 1800కు పైగా మహిళలపై అఘాయిత్యాల కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అతివల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యాచారాలపై సీఎం స్పందించకుండా విపక్షాలను వేధించడం, కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. బాధితురాలికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్ రావు, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 హత్యాచారం కేసులు నమోదైనాయి. సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు హత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్లో 4 హత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ను మార్చారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. లా అండ్ ఆర్డర్లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు. కానీ ఈరోజు ఏం జరుగుతా ఉంది? రాష్ట్రం ఎటుపోతా ఉంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు. ఒక్కొక్క రోజు 4 మర్డర్లు, 4 హత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్లో. రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 1900 హత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడికి వస్తున్నాయి ఈ తుపాకులు? ఒకప్పుడు బీహార్ లో ఉండే నాటు తుపాకులు ఇవాళ తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయి. 22-24 ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి. అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్న, స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో, దాడులు జరుగుతూ ఉన్న వాళ్ళపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలేవు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను. వారికి మంచి వైద్యాన్ని అందించాలా, బాధితుని వాళ్ళని రక్షించాలా, అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి వారిపైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఈ కేసుని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించనున్నారు. ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పంట నష్టం వివరాలు సేకరించనున్నారు. కూసుమంచి మండలం జుజ్జులారావుపేటలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా కోదాడలోనూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం 6 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు నుంచి 2 గేట్లు ఎత్తడంతో వనదుర్గ ప్రాజెక్టు భారీగా వరద పోటెత్తుతోంది. మంజీరా నది గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయంలోకి వెళ్లకుండా వరద నీరు ప్రవహిస్తుండటంతో అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ కేట్లు ఏర్పాటు చేశారు. వర్షాలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కిష్టాపూర్ వెళ్లే దారిలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఓ వాహనదారుడు అదుపు తప్పి వంతెనపై పడిపోయాడు. వాగులో పడిపోతుండగా స్థానికులు అతన్ని రక్షించారు. అధికారులు ఎలాంటి ప్రమాద సూచికలు కానీ బారికేడ్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గే వరకు రాకపోకలు జరగకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో వర్షాలతో 8 ఇళ్లు కూలాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు వచ్చి చేరి కుప్పకూలాయి. ముందు జాగ్రత్తగా స్థానికులు ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ వర్షాల పట్ల స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఎవరూ ఉండొద్దని సూచించారు. ప్రభుత్వం స్పందించి ఇల్లు కట్టించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మా ఇల్లు మొత్తం కూలిపోయింది. మమ్ము 4 రేకులు వేసుకొని రేకుల కింద ఉందాము. దాంట్లో కూడా స్థలం లేదు. మాకి అంత కారుతుంది. పండుకునికి కూడా జాగలేదు. కారుతూనే ఉండదు, పడతానే ఉండదు. మొత్తం పడిపోయింది ఇల్లు. మాకేం లేదు, ఉండడానికి లేదు, పండుకునికి కూడా జాగలేదు. బట్టలు, సామాన్లు మొత్తం బియ్యం, పప్పు మొత్తం నానిపోయినాయి. మాకేమన్నా హెల్ప్ చేయాలని అడుగుతున్నాం. నుంచి వర్షం స్టార్ట్ అయ్యే వల్ల దానివల్ల ఇల్లు పడిపోయింది. అంటే వరద నుంచి అట్లే నీరు వర్షం కురుస్తూనే ఉన్నాయి. అదే ఇంట్లోనే ఉన్నాం మేము. ఇంతవరకే పడిపోయింది. ఇప్పుడు వచ్చి కాసి మేము బయట ఉన్నాము. మాకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. ఇంట్లో సామాన్లు అట్లా ఉండే. రాత్రి వాన పడింది. ఏర పక్కన ఇంట్లోకి ఉండము. ఇంట్లో చాలా పరిస్థితి బాగాలేదు. నాకైతే చాలా ఇబ్బంది అయింది. సామాన్లు అయితే తీసుకుని ఇంకా పరిస్థితి రాదు. గవర్నమెంట్ కల్లి శాంక్షన్ అయితే బాగుంటుంది. రైలు పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగించేవి చూస్తుంటాం. కానీ మంచిర్యాల జిల్లా మందమరిలో మాత్రం 2 మండలాల ప్రజల రాకపోకలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మార్గంలో రైళ్ల కంటే అధికంగా స్థానిక ప్రజలే ప్రయాణిస్తున్నారు. పెద్ద వాగుపై వంతెన నిర్మించకపోవడంతో ప్రమాదకరంగా ప్రయాణం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. 2 మండలాల ప్రజలు పడుతున్న ఇక్కట్లపై ఈనాడు, ఈటీవీ ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఊరు మందమరి గ్రామం ఉంది. సమీపంలోని పెద్దవాగుపై వంతెన నిర్మించకపోవడంతో అవతల ఉన్న తెనుగువాడతో పాటు కాశీపేట మండలంలోని మామిడిగూడ, పెద్ద ధర్మారం, చిన్న ధర్మారం, అశోక్ నగర్, గోండుగూడెం, కొమ్ముగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగతా రోజుల్లో తాత్కాలిక వంతెనపై నడుస్తున్నప్పటికీ ఏటా వర్షాకాలం మాత్రం ప్రమాదకరంగా రైల్వే వంతెనపై ప్రయాణం సాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కళ్యాణి ఖని ఉపరితల గనిలో నీరు వదిలేసినప్పుడు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ సమయంలో మందమరి, మంచిర్యాలకు రావాలంటే రైలు పట్టాల మీదుగా రైల్వే వంతెన దాటుకుని ప్రయాణిస్తున్నారు.
ఊరు మందమర్రి పెద్దవాగుపై వంతెన నిర్మిస్తే 15 కిలోమీటర్ల నుంచి కేవలం 2-3 కిలోమీటర్లకు దూరం తగ్గుతుంది. వారధి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రమాదకరంగా 2 కిలోమీటర్ల దూరం రైలు పట్టాలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ మార్గం ద్వారా నిత్యం వందల మంది గ్రామస్తులు, కూలీలు, రైతులు, విద్యార్థులు రేయింబవళ్లు రాకపోకలు సాగిస్తుంటారు. మాకు నేను పుట్టిన కాడి నుంచి ఇదే ట్రాక్ నుంచి నడుస్తున్నాము. మాకు ఒక వాగు మీద ఒక వంతెన లేదు, ఒక బ్రిడ్జ్ లేదు. ఎమ్మెల్యేలు ఎంతో మంది మారుతున్నారు, అందరూ మారుతున్నారు, కానీ మాకు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు ఒక బ్రిడ్జ్ కూడా వేయడం లేదు. పిల్లలు కానీ మేము కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ పనికి వెళ్ళేటోళ్ళు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఒక బ్రిడ్జ్ వేయాలని కోరుకుంటున్నాం. ఒక 100 మంది వెళ్తూనే ఉంటారు ఈ బ్రిడ్జ్ నుంచి. ఒక 2-3 దీని నుంచి పడిపోవడం జరిగింది. ట్రైన్ వస్తే ఎటు వెళ్ళడమో తెలియడం లేదు. బాగా భయపడుతూ వెళ్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ. అయితే ప్రతిరోజు ఈ వర్షకాలం వందల మంది ఈ ట్రాక్ పై నడుస్తూ ఉంటారు. బైకులతో సహా బ్రిడ్జి మీద వెళ్తూ ఉంటారు. చాలామంది పడడం కూడా జరిగింది. ఎన్నో ఎన్నికలు వెళ్తున్నాయి, కానీ పాపం వీరికి బ్రిడ్జి వేసే ఎమ్మెల్యే కానీ ఎవరు అధికారులు లేరు. ఖచ్చితంగా వీళ్లకు బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. 25 సంవత్సరాల నుండి ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే బ్రిడ్జి మించి రావడం ఆనవాయితీ అయిపోయింది. దీనివల్ల కొంతమంది కాళ్ళు చేతులు కూడా పోగొట్టుకొని కొంతమంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీన్ని ఈ ఎన్ని సంవత్సరాలుగా ఈ వాగు గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఎన్నిసార్లు మెమోరా ఇచ్చినా కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. దయచేసి ఈ వాగును బ్రిడ్జి కట్టించి ఈ యొక్క మామిడిగూడెం ప్రజలకు కానీ, పెద్ద ధర్మారం కానీ, గొండుగూడ ప్రజలు కానీ, ఊరుమందమారి ప్రజలకు కానీ ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మందమర్రి దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ కోసం మందమర్రి, కాశీపేట మండలాల మీదుగా 13 కిలోమీటర్లు సింగిల్ రైల్వే ట్రాక్ నిర్మించారు. ఈ మార్గంలో నిత్యం గూడ్స్ రైలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రజలు రాకపోకలు సాగించే క్రమంలో రైలు వస్తే తప్పించుకునే అవకాశం లేక ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. వంతెనపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి చనిపోయారు. చెన్నూరు, బెల్లంపల్లి శాసనసభ్యులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంటే రైల్వే బ్రిడ్జిపై వాగు వచ్చిన సందర్భంగా రైలు మార్గం ఒకటే ఉన్నది అన్నట్టు. ఈ రైలు దాటే క్రమంలో అటు నుండి రైలు రావడం వల్ల వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దూకిన రోజులు కూడా చాలా ఉన్నాయి. దానివల్ల చనిపోయారు. కొంతమంది కాలు చేతులు కూడా ఇరిగాయి మా మిత్రులవి. చాలా బాధేస్తుంది. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వెంటనే బ్రిడ్జిని ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఎంపీ కావచ్చు, ఎవరైనా దయచేసి ఈ రైతుల గోసలను కావచ్చు, విద్యార్థుల గోసలను కావచ్చు, ఊరి ప్రజల గోసలను కానీ దృష్టిలో ఉంచుకొని వెంటనే బ్రిడ్జిని శాంక్షన్ చేసి అతి త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేము ఊరు ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఈ ఓపెన్ కాస్ట్ సింగరేణి ముప్పు ప్రాంతం మాది. ఈ ముప్పు ప్రాంతం అయినా సింగరేణి వాళ్ళకి ఇంకా ఎన్నోసార్లు మేము వివరించి చెప్పినాం, వాళ్ళకు మెమోరాండం ఇచ్చినాము. అయినా ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకోలేదు. కనీసానికి చిన్న రోడ్ డంప్ చేయమని చేయలేదు వాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆ రోజున ఎలక్షన్లో వచ్చినప్పుడు మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది, చేపిస్తామని. మాకైతే వాళ్ళు చేపిస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు దయచేసి మాకు ఒక మన బ్రిడ్జి నిర్మాణం చేపించి మామిడిగూడెం వరకు రోడ్డు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము వెళ్ళాలంటే ఆ తోవకి వెళ్ళాలంటే 15 కిలోమీటర్ వెళ్ళాలి. మాకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. పిల్లలను తీసుకుపోవాలన్నా మాకు ఈ బ్రిడ్జి తప్ప వేరే ఏది లేదు, రైలు బ్రిడ్జి తప్ప వేరే తోవ లేదు. ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలు ఇప్పుడు నొప్పులు వచ్చినాయన్నా తీసుకుపోవాలన్నా కూడా మన ఏడికెళ్ళి తీసుకుపోవాలన్నా 15 కిలోమీటర్ పోయేటాలకు డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళీ అది కాకుండా గుండె నొప్పి గిట్ట ఏదైనా గుండె పొట్టు గిట్ట వచ్చిందనుకో తీసుకుపోతే మేము అందేటాళ్లకు పానాలు పోతాయి. ఇది అందుబాటులో ఈ మందమర్రి వాగు బ్రిడ్జి నిర్మాణం అయితే అన్ని రకాల చదువు కానీ రైతులు వెళ్ళటానికి కానీ రాకపోకలకు చాలా మంచిగా ఉంటుంది. ఇటవాడైతే చాలా దగ్గర ఒక పావు గంటలో ఇది అయిపోతుంది, అర్ధ గంట పావు గంటలో అయిపోతుంది. అట్లా తిరిగిపోవాలంటే ఒక ఆటో కిరాయికి 600 ఛార్జీ తీసుకుంటుండ్రు. అంబులెన్స్ రావాలన్నా, పేషెంట్ అయితే అంబులెన్స్ రావాలన్నా, ఏది రావాలన్నా కానీ బాగా ఇబ్బంది, బాగా దూరం అని కూడా రాలేకపోతున్నారు. వచ్చేవారు కూడా చనిపోయిన రోజులు. రీసెంట్గా మొన్న పోయిన సంవత్సరమే చంద్రయ్య అనే పిల్లగాడు ఇక్కడ బ్రిడ్జి వింకలు పోయి వాగు చుట్ల బ్రిడ్జి వింకలు రావడంతో కాలు జారి కింద పడిపోయి చనిపోయిండు. తెల్లారి చూసే వరకు శవమై తేలిండు.
ఇదే రీజెంట్గా పోయిన సంవత్సరమే ఈ ఆగివుతలే పిల్లగాడే ఇలా అవుతుంది. కంపల్సరీ ఇది బ్రిడ్జ్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసులు విస్కీ ఐస్ క్రీం గుట్టురట్టు చేశారు. 100 పైపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 హరి కేఫ్ ఐస్ క్రీం పార్లర్ షాప్లో విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు జరుగుతున్నాయి. 1 కిలో ఐస్ క్రీంలో 60 ml విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలకు పాల్పడుతుండటంతో దాడులు చేసిన పోలీసులు 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకున్నారు. విస్కీ ఐస్ క్రీంను తయారు చేస్తున్న దయాకర్ రెడ్డి, శోభన్ అనే వ్యక్తులు పార్లర్ యజమాని చంద్రరెడ్డిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం గురుకుల కళాశాల వసతి గృహంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో జరిగిన ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఉదయ్ కిరణ్, సంపత్, వినయ్ అనేక విద్యార్థులు గాయపడగా చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భారీ వర్షాలతో సంగారెడ్డిలోని సింగూరు ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28 టీఎంసీలకు వరద నీరు చేరుకుంది. నిండుకుండలా మారిన ప్రాజెక్టును చూడడానికి పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు డ్యామ్ నిండు కుండను తలపిస్తుంది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ జనం కూడా చేరుకునే ఈ నిండు కుండ లాంటి ఈ ప్రాజెక్టును చూస్తున్నారు. మొత్తంగా మనం ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ సముద్రం ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరిగా అలలు కూడా వేస్తుంది. అయితే ఈ సింగూరు నీటి పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా మొత్తం ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టం 28.427 టీఎంసీలకు చేరుకుంది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం కూడా నిండటంతో మంత్రి దామోదర రాజనరసింహ అలాగే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇద్దరి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఉన్నటువంటి గేటుల్లో 4-6 గేటు నెంబర్ 4-6ను ఇప్పటికే విడుదల చేశారు. పైకి ఎత్తి దాదాపు 1.50 మీటర్ల ఎత్తుకు లేపి నీటినైతే కిందకి విడుదల చేశారు. అంతకు ముందు ఉదయమే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెలు మేపుకునే వాళ్ళు, అలాగే మేకలు కానీ అలాగే జాలర్లు చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఈ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళకూడదు, నదీ ప్రవాహంలో ఉన్నటువంటి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తంగా ఈ నిండుకుండలాగా కల్పిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వల్ల మంత్రి దామోదర్ రాజనరసింహ మంచి శుభసూచకంగా పేర్కొన్నారు. రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, రైతులకు నీటి సదుపాయాన్ని ఉంటుంది. మొత్తంగా ఈ పరివాహక ప్రాంత ప్రజలైతే కొంత రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మొత్తంగా చూసుకుంటే ఒక జల కళలాగా సంతరించుకుంది. అధికారులు అయితే మాత్రం లోపలికి అనుమతించకుండా దూరం నుంచి చూడడానికి అవకాశం ఇస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అటు పై నుంచి వరద పోటెత్తి డ్యాంలోకి రావడంతో ఉదయం నుంచి కూడా ఈ అధికారులు ఎవరైతే అప్రమత్తంగా ఉన్నారు, ప్రతి గంటకు కూడా వాటర్ శాతాన్ని ఎంత పెరుగుతుంది అనే విధంగా కూడా అంచనా వేస్తున్నారు. నీటి సామర్థ్యం పెరిగే కొద్దీ మొత్తంగా ఈ గేట్లను అయితే కిందకెత్తారు. మొన్నటి వరకు కూడా భారీ ఎండల నేపథ్యంలో పంటలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి. ఈ నీటి ద్వారా ఇప్పుడైతే ప్రస్తుతం పంటలకు కొంత ఊరట లభిస్తుంది. రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి సామర్థ్యం ఉండటం వలన రాబోయే రోజుల్లో కూడా రెండో పంటకి అవకాశం ఉంటుందని కూడా మంత్రి దామోదర రాజనరసింహ వ్యక్తం
వ్యక్తం చేశారు. అదేవిధంగా భారీ వర్ష నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పంటలు కానీ ఇళ్ళు కానీ కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తాం, ప్రభుత్వం వారికి బాధితులకు అండగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కెమెరామెన్ ఉమామహేష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం నుంచి. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. వరద కారణంగా నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని చౌహాన్ భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో ఆయన కృష్ణా జిల్లా కేసరపల్లికి వెళ్లారు. బుడమేరు దెబ్బకు నిండా మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులను అడిగి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురంధేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనకు పరిస్థితిని, రైతులు నష్టపోయిన వివరాలను తెలియజేశారు. అనంతరం పంట నష్ట వివరాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. उसको देखने आया हूँ, आपका दर्द समझने आया हूँ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ఉపద్రవం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి, జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి, రైతులతో ముఖాముఖి మాట్లాడడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. मैं खुद किसान हूँ, इसलिए किसान का दर्द मैं जानता हूँ, किसान की परेशानी मैं समझता हूँ. మళ్ళీ వెలుగులు తీసుకొచ్చే దిశగా మేము అడుగులు వేస్తూ మేమిరువురం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మేమిరువురం కూడా మేము పనిచేస్తాం. केंद्र सरकार राज्य सरकार को पूरी सहायता करेगी और दोनों सरकार मिलकर काम करेंगे. कई मुद्दे मेरे ध्यान में आए हैं, जैसे एक मुद्दा है टेनेंट किसानों का, लीज पे जो लेते हैं उनको कई योजनाओं का लाभ नहीं मिलता. इसलिए हम नए सिरे से सोचेंगे कि जो जमीन लीज पे लेकर खेती करते हैं उनके लिए क्या योजना बनाई जाए. जो लैंड ऑनर है उनके लिए अलग योजना है. दुख की बात यह है कि प्रधानमंत्री फसल बीमा योजना जैसी योजना का पुरानी सरकार ने लाभ नहीं उठाया, प्रीमियम जमा नहीं किया. इसलिए किसानों को प्रीमियम के बदले उनको नुकसान की जो भरपाई होनी थी वो नहीं की गई. लेकिन कल मुख्यमंत्री जी से चर्चा हुई है, हम ऐसी नीति बनाएंगे कि प्रीमियम का हिस्सा सरकार जमा करेगी, राज्य सरकार, और किसानों को कैसे फसल बीमा योजना का लाभ मिले इस पर ध्यान देंगे. तात्कालिक राहत की आवश्यकता है. एसडीआरएफ का फंड यहाँ 3,400 करोड़ के आसपास है, जिसमें केंद्र सरकार का शेयर भी रहता है. उसमें से भी किसान को तात्कालिक सहायता देने का प्रयत्न करेंगे और उसके बाद फिर किसान के और कैसे मदद की जाए, अलग अलग योजना के तहत फसल बीमा योजना सहित उनमें भी किसान को सहयोग करने के लिए हर संभव प्रयास करेंगे. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారు, అదేవిధంగా సొంతంగా భూమి చేసుకుంటున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. కనుక ఇద్దరికి ఏ విధంగా ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఇద్దరికి లాభం చేకూర్చే విధంగా మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి పథకాలని తీసుకురావాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి సారిస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా సమన్వయంతో రైతులకి సహాయం అందించే దిశగా మేము అడుగులు వేస్తాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు నా దృష్టి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ వెంటనే తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి ఎస్డీఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ మాధ్యమంగా 3,400 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి డబ్బులున్నాయి. కనుక వాటిని వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీకు ఉపశమనాన్ని అందించే దిశగా అడుగులు వేస్తారు. అదేవిధంగా పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ ఏదైతే పథకం ఉన్నదో దానికి కట్టవలసినటువంటి ప్రీమియం పోయిన ప్రభుత్వం, ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కట్టనటువంటి సందర్భంలో చాలా మంది రైతులు ఇప్పుడు దాని లాభం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాము నిన్న. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి సవివరంగా మాకు అన్ని కూడా తెలియజేశారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము ఇద్దరం కూడా ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి రైతులకి ఉపశమనం కల్పించే దిశగా మేము పనిచేస్తాం.